10 రోజుల నుంచి మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. రేపు 11వ రోజు ముగింపు, విజయదశమి పండుగ. విజయం సాధించాం. 10 రోజుల కార్యక్రమం చేయాలనుకున్నాం, సాధించాం, చేశాం. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా సూక్ష్మమైన ప్రభావాన్ని కలిగి ఉంటాయి. తక్షణమే మనకేమీ తెలియదు. కాబట్టి ధ్యానం చేసిన, భజన చేసిన మానసికంగా కొంత లాభం కనిపిస్తుంది. ఇక వేరే లాభము అనేది కాలాంతరంలో కనిపిస్తుంది. తక్షణమే మనసు కాస్త ప్రశాంతంగా అనిపిస్తుంది ఎవరికైనా. కానీ ఇంకా అంతకంటే లాభం ఇంకేమైనా ఉందా అంటే అది కాలాంతరంలో మనకు తెలుస్తుంది. కాబట్టి మనము ధర్మకర్మలు చేసుకుంటూ పోవడమే. అంటే రైతు విత్తనాలు చల్లుతూ పోతుంటాడు. పంట వండేది వండుతుంది, ఎండేది ఎండుతుంది, వరదకు కొట్టుకుపోయేది కొట్టుకుపోతుంది, చీడ బట్టి నాశనం అయ్యేది అది నాశనం అవుతుంది. అలా అని ఆగిపోడు, పోతూనే ఉంటాడు. మళ్ళీ పండిస్తూనే ఉంటాడు. ఒకప్పుడు నష్టం వస్తూ ఉంటుంది, ఒకప్పుడు లాభం వస్తూ ఉంటుంది. ఎప్పటికీ లాభం ఉండదు, ఎప్పటికీ నష్టం ఉండదు. కానీ ఆధ్యాత్మికంలో ఎప్పటికీ లాభమే ఉంటుంది. కాకపోతే ఆ లాభము స్పష్టంగా ఇంతే అని ఎవరికి తెలియదు. మనం లెక్క పెట్టలేము, ఒకరికి చూపించుకోలేము. వ్యాపారంలో నష్టం వచ్చింది, వ్యవసాయంలో నష్టం వచ్చింది, చూపించుకోగలుగుతాం. మనం వేరే వాళ్ళకి చెప్పగలుగుతాం, ఏదో నష్టం వచ్చిందండి, ఇంత వచ్చింది, లాభం ఇంత వచ్చిందండి. ఆధ్యాత్మికంలో ఏం చూపిస్తాం మనం? ఏమొచ్చింది, నీకు యజ్ఞం చేసి ఏమొచ్చింది, 10 రోజుల నుంచి చేస్తున్నావు కదా, ఏమొచ్చింది అని చూపించు అంటే ఏం చూపిస్తారు? మీరు చూపించలేదు, మేము కూడా చూపించలేదు. బట్ ఇది అనుభవైక వేద్యము అన్నారు. అంటే అనుభవించి తెలుసుకోవాల్సిందే మానసికంగా కలిగే శాంతి అనేది. కాబట్టి మరి 10 రోజుల నుంచి మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నాము. మరి ఆసురీ శక్తులు, నెగిటివ్ ఎనర్జీస్ అంటాం, దుష్ట శక్తులు ఎక్కడున్నాయి? రాక్షసులు, అసురులు, పిశాచులు, దైత్యులు, దానవులు అంటారు. పురాణాల్లో చెప్పారు. ఇప్పుడు ఏది ఎవరు లేరు కదా, అప్పట్లో ఉండేదేమో రాముడి కాలంలో అనుకుంటున్నారేమో. ఎప్పుడూ ఉంటారు. వాళ్ళు మానవ రూపంలో ఉంటారు. రాక్షసులు అంటే ఏదో కూరలు ఉంటాయి, కొమ్ములు ఉంటాయి, నల్లగా ఉంటారు, పెద్ద పెద్ద గొర్రెలు ఉంటాయి అని అనుకుంటున్నాము. అది ఏమిటంటే వారి యొక్క ఆంతరిక రూపం, లోపల ఉన్న గుణాలు ఆ రకంగా ఆకారం కల్పించి చెప్పారు. అందరూ మంచి కూటు, సూటు, ప్యాంటు అన్నీ వేసుకొని ఉండొచ్చు, తెల్లటి బట్టలు. లోపల అతని మనసు ఎటువంటి స్వభావం అంటే ఇది అసుర స్వభావం. లోపల రాక్షసుడు లోపల ఉంటాడు, బయట కనబడాడు. అందుకే రాక్షసులు ప్రచ్ఛన్న వేషధారులు అంటారు. అంటే ప్రచ్ఛన్న వేషం అంటే పైకి ఒకటి లోపలికి ఒకటి ఉంటుంది అనమాట. వాళ్ళని రాక్షసులు అంటారు. కాబట్టి మాయా రూపధారులు, ఏ రూపం అనుకుంటే ఆ రూపం వాళ్ళు ధరిస్తారు. అది మోసగాళ్ళు, వంచకులు, దుర్మార్గులు, హంతకులు, దొంగలు. వీళ్ళు ఏముంది, పగలేమో వస్తారు. మనం ఎవరు ఏమండి అంటే మేము పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చాం, మేము కరెంట్ నుంచి వచ్చాం, మేము ఇంకొకటి నుంచి వచ్చాం అంటారు. అంటే నిజమే ఏం కావాలంటే ఏదో అడుగుతాడు వాడు, ఏదో చెప్తాం, వెళ్ళిపోతాడు. వాడు పోస్ట్ ఆఫీసు, వాడు కరెంటు నిజమా కాదు మనకు తెలియదు. కానీ వాడు వచ్చింది ఎందుకు? ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఏం చేస్తుంటారు అని మళ్ళీ మెల్లిగా కూపి లాగడం. దాన్ని రెక్కి అంటారు ఇంగ్లీష్. రెక్కి నిర్వహించడం అంటే ఆ సందులో తిరుగుతారు అన్నమాట. నెత్తి మీద సామాన్లు పెట్టుకొని, సామాన్లు అమ్మేవాడు లాగాను, పండ్లు అమ్మేవాడు ఏదో వేషం వేసుకొని 4 సార్లు చక్కర్లు కొడతారు. గమనించుకుంటారు, ఆన్లన్నీ తెలుసుకుంటారు. తర్వాత ఎవరు లేనిది చూసి, లేదా ఉండవలసిన 10 మంది సభ్యుల కంటే ఇద్దరే ఉన్నారు, 10 మంది లేరు అని తెలుసుకున్న తర్వాత దాడి చేస్తారు, దోచుకుంటారు, చంపేస్తారు, హింస చేస్తారు, ఎన్నో చేస్తారు. ఇది రాక్షసుల యొక్క తత్వం అన్నమాట. రాక్షసులు అంటే మన మొహాలను రాసి ఉండదు, వీడు రాక్షసుడు, వీడి దేవత అని. దేవత దయ్యంలాగా కనిపించవచ్చు. ఎందుకంటే అందంగా ఉంటేనేమో దేవతలు అంటాం, అందాన్ని బట్టే కదా. తెల్లగా ఉంటే దేవతలు అంటాం, నల్లగా ఉంటే రాక్షసులు అంటున్నాం. ఆ తెలుపు నలుపు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఆ తెలుపు నలుపు మనస్సు యొక్క రంగు, అది మనిషి యొక్క రంగు కాదు. మనం వ్యవహారంలో ఈ కళ్ళతో ఏం చూస్తామంటే తెల్లగా ఉన్నాడు, సూటు కూడా వేసుకున్నాడు, మంచి పొడుగున్నాడు, వీడు బాగా చదువుకున్నట్టున్నాడు,
ఎడ్యుకేటెడ్, బుద్ధిమంతుడు అనుకుంటాం మనం. ఆ బయట రూపం అది, లోపల రూపం ఏంటి? నల్లగా ఉంది రాక్షసుడు. అది ఎప్పుడు తెలుస్తుందంటే సందర్భం వచ్చినప్పుడు బయటపడుతుంది. అందుకే రాక్షసులు ప్రచ్ఛన్న వేషధారులు, మాయా రూపధారులు. ఏ రూపం అనుకుంటే ఆ రూపం ధరిస్తారు. తెల్లగా ఉండేది ఏమిటి అంటే లోపల ఉన్న మనస్సు. దేవతలు అంటే ఎర్రగా బుర్రగా కిరీటాలు పెట్టుకొని అందంగా ఆకర్షణీయంగా ఉండాలని లేదు. ఆ తెల్లగా ఉండేవాళ్ళు ఎవరు అంటే లోపల ఉండే మనస్సు అన్నమాట. మనస్సును బట్టి దేవతలు అంటున్నాం, మనస్సును బట్టి రాక్షసులు అంతే. అందుకే ఇప్పుడు రాక్షసులు లేరు అనుకోకండి అమ్మో. ఇప్పుడు చాలా పాలిష్డ్, కల్చర్డ్, సివిలైజ్డ్ రాక్షసులు ఉన్నారు. వాళ్ళని గుర్తుపట్టాలంటే మన తరంగా రాక్షసుడు రాజకీయ నాయకుడి రూపంలో ఉండొచ్చు. మిమ్మల్ని ఓట్ల కోసం అడిగి ఓట్లన్నీ వచ్చిన తర్వాత వాడు ఏం చేస్తాడు? వేరే రంగు చూపిస్తాడు. రాక్షసుడు కొడుకు రూపంలో ఉండొచ్చు. నా కొడుకు, నా బంగారు కొడుకు, నా ముద్ర కొడుకు అని ఎంతో గారాబంగా పెంచుతాం. 25 ఏళ్ళు వచ్చాయి, పెళ్ళి కూడా దగ్గరుండి వెతికి సంబంధాలు చూసి చేస్తాం. ఇక పెళ్ళైన 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఇక రంగు అసలు రంగు బయటకు వస్తుంది. వీడియో రాక్షసులా ఇట్లా తయారయ్యేది, వీడు ఇంత దుర్మార్గుడా, ఊహ కూడా అందదన్నమాట. నా కొడుకు రాక్షసుడు అని చెప్పుకోలేదు. మళ్ళీ చెప్పుకుంటే నువ్వు రాక్షసుడు కాబట్టి నీకు రాక్షసుడు పుట్టారు, మళ్ళీ అదొక ఆవాంటారు. ఇవన్నీ ఎందుకని మింగలేక కక్కలేక వస్తూ ఉంటారు. కాబట్టి మనము రాక్షసులు, దేవతలు, దైత్యులు, దానవులు ఏదో యుగంలో ఉన్నారు, ఇప్పుడు ఏమీ లేదనుకోకండి. స్పష్టంగా అంటే ఉగ్రవాదులు, తీవ్రవాదులు, ఆటంకవాదులు, రకరకాల వాళ్ళు ఉండనే ఉన్నారు. వాళ్ళు స్పష్టంగా మనకు ముఖం మీదే వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళు ఏం చేస్తారు? ఉగ్రవాదులు, తీవ్ర అడవుల్లో ఉండడం, బాంబులు వేయించడం, తుపాకులు వేయించడం, సామాన్యుల్ని చంపేయడం, ఇంతగా చేస్తుంది. అవినీతి పరులను, దొంగలను, స్మగ్లర్లను, దోపిడీదారులను చంపుతున్నారా? కానీ చెప్పండి. ఉగ్రవాదులు, తీవ్ర ఏమి లేదు. సామాన్యులు బతకం ఆడుకుంటారు, వచ్చి బాంబు వేస్తుంది, ఠర్మీమని అంత చేసిపోతుంది. ఇంకేదో పండుగ చేసుకుంటారు, ఏదో బర్త్డే చేసుకుంటారు. బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్ బాంబులు వేసి ఎంతోమంది చచ్చిపోయారు. ఎవరైనా పేల్చింది? ఉగ్రవాదులు. వాళ్ళనే పిశాచులు అంటారు. పిశాచులు అంటే మనకేమనుకుంటారంటే మన వాళ్ళందరూ కూడా మనిషి చచ్చిపోయాక దయ్యం అవుతాడు, భూతం అవుతాడు, ప్రేతం అవుతాడు. నమ్మకాలు ఉన్నాయి. చీకట్లో పోవాలని భయపడతారు. శ్మశానానికి పోయి రావయ్యా, అమ్మో శ్మశానంలో చీకట్లో దయ్యాలు ఉంటాయి, భూతాలు ఉంటాయి. కానీ మనుషుల కంటే డేంజర్ ఏ ప్రాణి కూడా లేదు. దయ్యం లేదు అసలు. ఉంటే కూడా మనిషి కంటే డేంజర్ ఏం కాదు మనం. కాబట్టి ఈ క్రిములు, కీటకాలు, సర్పాలు, అవన్నీ కుక్కలు, పిచ్చి కుక్కలు, వీటన్నిటికీ మనం భయపడితే అర్థం ఉంది. కానీ అన్నిటికంటే భయంకరమైనది మనిషి అనేది ఇప్పుడు మనకు కనబడుతుంది, తెలుస్తూ ఉంది. కాబట్టి ఎందుకు ఇలా మనిషి ఇంత భయంకరంగా మారిపోయాడంటే సంస్కారం లేదు, విద్య లేదు, గురుపదేశం లేదు, సత్సంగం లేదు, ధ్యానం లేదు, యోగం లేదు, యాగం లేదు, భజన లేదు, ఏమీ లేదు. తిందాం, సంపాదించుకుందాం, తిందాం. ఇల్లు కదలరు, బయటికి రారు. ఎక్కడ సత్సంగం అన్నా కూడా ఎవరు కనబడరు. లింగులు ఇట్టుకోమని 10 మంది కనబడతారు మనకు. నిజమైన సత్సంగంలో 10 మంది. భోజనాలు పెట్టండి, మంచి బిర్యానీ, పప్పుచారు, ఇంకా ఏంటి పన్నీర్ కూర, ఇంకా మాంసాహారం అయితే చెప్పనవసరం లేదు. ఈగలు కూర్చున్నట్టు కూర్చుంటారు. ఎందుకంటే అది వాటి మీద ఆపేక్ష, ఇష్టం. అది ఇవన్నీ పెద్ద తలనొప్పి. రకంగా ఇవన్నీ మనిషి చేయకపోవడం వల్ల, ఆచరించడం వల్ల మానవత్వం కోల్పోయి దేవుడు కావడం, దేవుడే రాక్షసుడు అయిపోతూ ఉంటాడు. బట్ ఈ రాక్షస సంహారం చేయాలి. దేవీమాత ఏం చేసింది? దుర్గమ్మ ఎవరిని చంపింది? మేకలు చంపిందా, కోళ్ళు చంపిందా, గొర్రెలు చంపిందా, దున్నపోతులు చంపిందా? ఏ పురాణంలో ఉంది నాకు చెప్పండి, చూపించండి. 1,00,000 రూపాయలు ఇస్తానే. దేవి భాగవతం ఉన్నది, కాళికా పురాణం ఉన్నది, తర్వాత చండీ, దుర్గా సప్తశతి ఉంది. అన్ని గ్రంథాలు దేవీమాత గురించి చెప్తున్నాయి. ఎక్కడా కూడా గొర్రెలు, మేకలు తిన్నట్టు ఎక్కడా లేదండి. మనిషికి పట్టింది పిచ్చి. వాడు తినాలనుకుంటే తింటాడు, దేవుడి పేరు మీద కోసుకోవడం, తినడం, అంతే పని. నువ్వు నాకు తినాలనిపిస్తుంది, నేను వండుకొని తింటున్నా అంటే సమస్య లేదు. కానీ అలా చెప్పడు. దేవతలకు ఇష్టం, దేవతలకు మొక్కుకున్నాం, దేవతలకు సమర్పించాలి. చెప్పే దేవతల పేరు, చేసే దయ్యాలు. ఇప్పుడు రేపు దసరా పండుగ రోజు అయితే ఇంకా మొత్తం
ఇది తిని తాగే పండగ అని ఒక పేరు. తినాలి, తాగాలి. పండగ రోజు ఏం చేసుకుంటావు? డబ్బులని బుట్ట కట్టుకుని పోతావా? ఎవరికి ఇస్తావు? నీ కడుపు కూడా నువ్వు తినవా అని ఇది ఒక మాట. ఇదంతా అసురుల యొక్క సంభాషణ. కాబట్టి దేవతలు ఏం చేస్తారు? అన్ని జమ చేస్తాము, డబ్బులు జమ చేసి ధర్మకార్యాలకు వాడు నువ్వు, కానీ పాపిష్టి పనులకు కాదు. ఇక్కడ దేవీమాత రాక్షస సంహారం చేసింది. భండాసురుడు, ముండాసురుడు, శుంభుడు, నిశుంభుడు, మహిషాసురుడు, రక్తబీజుడు, ఎంతమందో రాక్షసులు, రోజుకో రాక్షసుడు చంపారు. అది మనం ఏం చేస్తున్నాం? మనమే రాక్షసులమే కూర్చున్నాను. మళ్ళీ నా దేవి వస్తే, నిజంగా దేవి వచ్చిందంటే మొట్టమొదటి మనల్ని చంపు. అలాంటి రాక్షసులు తయారయ్యారు. ఏం చేయట్లేదు, పరోపకారం లేదు, సేవ లేదు, ధ్యానం లేదు, దయ లేదు. ఎవరి ప్రపంచానికి, దేశానికి, ధర్మానికి ఉపకారం చేయకపోయినా పర్లేదు, కనీసం నీ కుటుంబ సభ్యులైనా చూసుకుంటున్నావా? నీకు అన్నం పెట్టి నేను పెంచి పెద్ద చేసిన అమ్మానాన్న కన్నా పెడుతున్నావా, ఇస్తున్నావా, సేవ చేస్తున్నావా? పండుగలోనైనా వాళ్ళ ఇంటికి పిలిచి అన్నం పెడుతున్నావా, కొత్త బట్టలు ఇస్తున్నావా? ఏమీ లేదు. ఇంకా ఉన్న ఆస్తులు పంచుకొని ఇంకా ఉన్నాయి కదా. ముసలాయన దగ్గర 2 ఎకరాలు ఉన్నాయి, 20 లక్షలు ఉన్నాయి, 10 లక్షలు ఉన్నాయి. అవి ఎట్లా లాగుదాము? నీకు ఎందుకంటే ఏం చేసుకుంటావు ఇవన్నీ, ఇంత డబ్బులు ఎందుకు అని మెల్లిగా లాగుతూ ఉంటారు. ఆ లాగబట్టి వాడు ఈ తేలిక అయిపోతుంది కదా. అందుకని తీయటి పుల్లటి మాటలు చెప్పడం. నాన్నగారు రేపు పండుగ ఉంది, మీరు రండి, మీరు వస్తే బాగుంటుంది, భోజనం మీ కూడా చెప్పింది, మరి భోజనానికి రమ్మని చెప్పింది అని ఏదో గుట్టలో వేసి మాటలు మాట్లాడి, బట్టలు ఏవో పాత బట్టలు ఏవో పట్టలు తీసుకొచ్చి పెట్టేసి మెల్లిగా ఆయన దగ్గర నుంచి ఆ 10 లక్షల నుంచి 5 లక్షలు కొట్టేస్తారు. ఆ పని కావడానికి 5 రోజులు, వారం రోజులు మొత్తం నాటకం ఆడతారు. ఇక ముసలాయన ఆహా ఓహో నా కొడుకు, నా కోడలు ఎంత మార్పు వచ్చింది, నేను చేసినటువంటి ఈ పరోపకార కార్యాలలో వచ్చిందనుకుంటారు. మొత్తం 5 లక్షలు అయిపోయిన తర్వాత మళ్ళీ రంగు చూపిస్తారు. ఈ విధంగా కొత్త ప్లాన్లు వేయడము, ఉన్న డబ్బులన్నీ లాగేసుకోవాలని ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నారు. సంతానమే రాక్షసులంటే ఎవరో సంతానం ఎట్లా తయారైంది. ఎందుకంటే స్వార్థము అనేది ఎప్పుడైతే నీ మనసులో నిండిపోతుందో నీకు రాక్షసుడిగా మారిపోతావు. త్యాగం అనేది ఉన్నప్పుడు దేవత అయిపోతావు. అందుకే ఇక్కడ యజ్ఞము ద్వారా ఏం నేర్పిస్తున్నాము? త్యాగం నేర్పిస్తున్నాము. మూటలు కట్టడం కాదు, కట్టిన దాంట్లో కొంత సహాయం చేయి, దానం చేయి, అగ్నిదేవుడికి సమర్పించు. మొత్తం నా కుటుంబమే తినాలి, మొత్తం నా కొడుకే ఇస్తాను, మొత్తం నా వంశమే తినాలి అనుకుంటే అది అరగదనమాట. అందుకని దేవతలకు సమర్పించాలి. ఈ రహస్యం తెలుసుకున్నారు మన పూర్వీకులు. అందుకే వండుకోగానే పండుగ రోజైనా ఎప్పుడైనా మొట్టమొదలు ఎవ్వరూ తమకు తాము తినేవాళ్ళు కాదు. పండుగ రోజైతేనేమో వండింది నైవేద్యం దేవతలకు పెట్టేవాళ్ళు. దేవతలు అంటే విగ్రహాలకు పెట్టేవాళ్ళు. కానీ విగ్రహాలు లేకముందు, అంటే ఈ గ్యాస్ స్టవ్ ఇవన్నీ లేనప్పుడు కట్టెల పొయ్యి మీద వండినప్పుడు వండిన అన్నం కొద్దిగా తీసి ఆ కట్టెల పొయ్యిలో వేసేవాడు, అగ్ని దేవుడికి సమర్పించేవాడు. ఆ సంప్రదాయం ఒకటి ఉండేది, అది పోయింది. గ్యాస్ స్టవ్ వచ్చి, కరెంట్ స్టవ్ వచ్చిన తర్వాత అది కూడా పోయింది. వండుకోవడం మొట్టమొదటి మనమే తినడం. దానివల్ల ఏమైపోతుందంటే విషమవుతుంది. అది ఆహారం అనేది అమృతం కావడం లేదు. నువ్వు ఇతరులకు తినిపించు, ఇతరులకు ఇవ్వు, పక్షులకు ఇవ్వు, పశువులకు ఇవ్వు, సాటి మనుషులకు ఇవ్వు, నీ కుటుంబ సభ్యులకు తినిపించు. ఎవ్వరికి పెట్టకుండా నేనే తింటానంటే ఏమిటది? అందుకే రోగాలు, రొచ్చులు, బాధలు, పీడలు. పండుగ రోజు పూర్వం ఏం చేసేవాళ్ళు? పిండి వంటలు చేసుకుంటే పక్కింటి వాళ్ళకు, ఎదురింటి వాళ్ళకు, వెనకింటి వాళ్ళకు, ఎవరెవరికో 4 ఇళ్ళకు పంపించేవాళ్ళు. హైదరాబాద్లో అయితే నేను చూశాను, మరి ఇక్కడ ఉందో లేదో నాకు తెలియదు. ఉందా ఇక్కడ కూడా కొన్ని సంప్రదాయం? హైదరాబాద్లో మా చిన్నప్పుడు చూశాను. ఇప్పుడు ఏం లేదు, కిటికీలు తలుపులు అన్నీ మూసేసుకోవడం, టీవీలో స్పెషల్ ప్రోగ్రాంలు చూసుకోవడం, వండేది అసలే లేదు. ఇద్దరు జాబ్ చేశారనుకోండి, భార్య భర్త, పండుగ రోజు కూడా ఉండరు. స్విగ్గీ, జొమాటో ఆర్డర్ చేస్తే వాడు తెచ్చిస్తాడు. హాయిగా తినాలి, తిరిగితే తిరగాలి, లేకుంటే ఆ రోజు హాయిగా పడుకోవాలి, టీవీ చూసుకోవాలి. ఇప్పుడు కాబట్టి మనము ఎంత త్యాగ భావన నేర్చుకుంటామో అంత శక్తి మనకు వస్తుంది. తింటేనే శక్తి అనుకుంటున్నారు. అది ఇతరులకు మనం దానం చేసినా, తినిపించినా, సహాయం చేసినా కూడా సూక్ష్మ రూపంలో శక్తి వస్తుందని చెప్తే శాస్త్రకారులు. కాబట్టి మన పొట్టకి మనం తింటూ ఉంటే ఏమవుతుందో పొట్ట పెరిగిపోతుంది. రాక్షసుని ఎలా గుర్తుపట్టాలంటే పెద్ద పొట్ట ఉంటుంది. వాడి స్వార్థం అన్నమాట. స్వార్థమే ఆ పొట్ట, ఒకరికి పెట్టదు. కాబట్టి మనం తక్కువ తిని ఇతరులకు మనం తినిపిస్తూ ఉంటే మనకు పొట్ట రాదు. పొట్ట జబ్బులు కూడా రాదు.
ఇప్పుడు పొట్ట జబ్బులు ఏంటి? యాసిడిటీ, అల్సర్, గ్యాస్ ట్రబుల్, కడుపు నొప్పి, ఇంకేమేమో కొత్త అన్ని పొట్టకు సంబంధించిన అజీర్ణం, ఇండైజెషన్, అన్ని పొట్టకు సంబంధించిన జబ్బులే వస్తున్నాయి. మరి ఎన్ని జబ్బులు వస్తున్నాయి? తిండి ఏమైనా తగ్గిస్తున్నారంటే ఇక టాబ్లెట్లు, టానిక్లు తెచ్చుకొని తింటున్నారు, అది వేసుకుంటున్నారు టైం. కాబట్టి త్యాగ భావన పెంపొందించుకోవడం కోసము అగ్నిహోత్రం చేస్తున్నాం మనం. త్యాగ భావన పోయింది సమాజంలో. పోయింది కాబట్టి హాస్పిటల్ పెట్టుకున్నవాడు బతుకుతున్నాడు, మందుల షాపులు పెట్టుకున్నవాడు బతుకుతున్నాడు. ఆర్ఎంపీ వాళ్ళు కూడా 4 అంతస్తులు 5 అంతస్తులు కట్టుకుంటున్నారు. ఆర్ఎంపీ వాళ్ళు ఊళ్ళల్లో వేరే దిక్కు లేక వాళ్ళ దగ్గరికి పోతే మరి ఎంత అంటే అంత ఇస్తున్నారు. మళ్ళీ వీళ్లకు మందుల కంపెనీలకు లింకు, వాళ్ళని బతికిస్తున్నారు తప్ప సాటి మనిషికి, సాటి ప్రాణికి ఏమైనా తినిపిద్దాము, ఇద్దామనే ఆలోచన మాత్రం రావడలేదు. అందుకే నేను చెప్తూ ఉంటాను, మీకు జబ్బులు ఉన్నాయా, షుగర్ ఉందా, బీపీ ఉందా, హార్ట్ ప్రాబ్లం ఉందా, మీరు ఇతర వ్యక్తులకు దానం చేయండి, సేవ చేయండి, అన్నదానం కానీ ఏదో ఒక దానం సేవ చేయండి, మీకు తప్పకుండా రోగం తగ్గుతుంది. మందులతోటే తగ్గుతుంది అనుకోకండి అని చెప్తూ ఉంటాను నేను. చేయండి అట్లా. ఏదో ఒకరోజు చేసినా తగ్గలేదనడం కాదు, ప్రతిరోజు కూడా నిత్యకృత్యం. తినే ముందు అందుకోసం మనం వండుకుంటాం, పావుసేరు బియ్యం వండుకుంటాం, అరకిలో వండుకుంటాం అనుకోండి, మొట్టమొదటి ఒక పిడికెడు బియ్యం తీసి పక్కన పెట్టి 4 3 వండుకుంటున్నారు కదా, అందులోంచి వండే ముందు రోజు ఎంత కొలత ప్రకారం పోయండి. అందులోంచి పిడికెడు బియ్యం తీసి నెల రోజులకు ఆ పిడికెడు తీస్తే ఎంత అవుతుంది? 3 కేజీలో 2 కేజీలో అవుతుంది. ఆ బియ్యం దానం చేసేయండి, పేదవాళ్ళకి ఇచ్చేయండి, లేదా వండి పెట్టండి, ఎలాగైనా చేయండి. అప్పుడు మనకు జబ్బులు తగ్గుముఖం పడతాయి తప్ప మనం తినేది తింటూ మందులు వేసుకునేది వేసుకుంటూ ఉంటే పెరుగుతూనే ఉంటాయి. బట్ ఎన్ని హాస్పిటళ్ళు కూడా సరిపోవడం లేదు. ప్రతి పల్లెటూరులో, ఈ ఊళ్ళోనే ఎన్ని హాస్పిటల్ ఉన్నాయో, మందుల దుకాణాలు ఉన్నాయా? 2 ఉన్నాయి. సరిపోతుందా? సరిపోతున్నాయా? 2 మందుల దుకాణాలు. ఎంతమంది డాక్టర్లు? ఆర్ఎంపీ 5. 5,000 మంది కూడా ఉన్నారో లేదో ఊళ్ళో 5 డాక్టర్లు. చూడండి ఎలా ఉందో. మళ్ళీ ఇంకా కాస్త ఎక్కువ ముదిరితే పక్కన పోతాం, మండల కేంద్రం ఆర్మూర్, ఇంకా ముదిరితే నిజామాబాద్, ఇంకా ముదిరితే హైదరాబాద్, ఇంకా ముదిరితే ఢిల్లీ, ఇంకా ముదిరితే అమెరికా పోవాలి. ఇక అంతకంటే ముదిరితే పరలోకం పోవాలి. అంటే ఇంకా వేరే గది. కాబట్టి ఇవన్నీ స్టెప్ బై స్టెప్ గ్రాడ్యువల్, అంటే క్రమక్రమంగా మనం పైకి పోయే దారులు అన్నమాట. కాబట్టి ఒకప్పుడు చనిపోవడం అంటే మనిషికి తెలిసిపోయేది, ప్రతి ప్రాణికి తెలుస్తుంది. చూడండి, పశువులు, జంతువులకు భూకంపం వస్తే తెలిసిపోతుందట, వరదలు వస్తుంటే తెలిసిపోతుంది. ప్రకృతి ఉపద్రవాలు ఏమి జరిగినా పశువులు, పక్షులు ముందే పసిగడతాయి, అవి తప్పించుకొని వెళ్ళిపోతాయట. కాకపోతే వాటి కర్మ కొద్దీ మనం వాటిని పెంచుకుంటాం కాబట్టి కట్టేసి పెడతాం, అది తప్పించుకుందామని చూస్తుంది. తెలిసిపోయింది కదా, భూకంపం మనమే పడుకొని ఉంటాం, అది తప్పించుకోలేక భూకంపాల్లో మనతో పాటు చచ్చిపోతుంది. అది వదిలేసి ఉంటే అది తప్పించుకొని పోయేది. కాబట్టి మనిషికి కూడా ఆ జ్ఞానం ఉండేది. ఈ స్వార్థం అనేది లేకపోతే అన్ని జ్ఞానాలు వస్తాయి. మనం ఎప్పుడు చచ్చిపోతాము అనేది కూడా మనకు తెలిసిపోతుందట. మహాపురుషులు తెలుసుకున్నారు, వాడు మహర్షి దయానంద తెలుసుకున్నాడు. ఇంకా అయిపోయింది, ఈ ఔషధాలు, ఈ మందులు ఏమీ పనిచేయట్లేదు, విషాహారము పూర్తిగా కబలించి వేసింది, నేను ఈ శరీరము వదిలిపెట్టే సమయం ఆసన్నమైంది అనేది తెలిసిపోయింది. తెలిసిపోయి ఏం చేశాడు? ఒక ముహూర్తం పెట్టుకున్నాడు. చూడండి, దీపావళి రోజు ఈ శరీరాన్ని వదిలేస్తా అని అనుకున్నాడు. మనం అట్లా ముహూర్తాలు పెట్టుకోగలుగుతాము? ఈరోజు నేను చచ్చిపోతాను అని ఎవరికైనా చెప్పగలుగుతామో? మన మనసుకు తెలుస్తుందా? ఎప్పుడు చేస్తామో ఎవరికి తెలియదు. ఎందుకంటే అస్తవ్యస్తమైనటువంటి జీవితాలు, వాతావరణ కాలుష్యము, బుద్ధి కాలుష్యం. అలా మహర్షి దయానందుడు తెలుసుకొని నిమ్మళంగా హాయిగా, అది మనం ఇట్లా వీళ్ళు ఎట్లాగైతే అమెరికా పోదామని ఏర్పాటు ఎట్లా చేసుకుంటున్నారో అట్లా దీపావళి రోజు శరీరం వదిలిపెట్టాలి అనుకుని అన్ని ఏర్పాట్లు చేసేస్తున్నాడు. శిష్యులను పిలిచాడు, ఇదిగో ఈ వస్తువులు మీరు తీసుకోండి, పుస్తకాలు మీరు తీసుకోండి, బట్టలు మీరు తీసుకోండి, ఈ కానుకలు తీసుకోండి. ఎవరికి వాళ్ళకి పంచిపెట్టేశాడు, అన్ని అప్పగింతలు పెట్టేశాడు. ఆయనకు ఏదో వాళ్ళు ఇచ్చిన దక్షిణలు ఇంకా అడుగు పొడుగు ఉంటే అందరికీ ఇచ్చేశాడు. హాయిగా పొద్దున్నే ఆ రోజు తలసిన జుట్టు, గడ్డము అన్నీ తీయించేసుకున్నాడు. మంగళవాడిని పిలిచి స్నానం చేసుకున్నాడు. చక్కగా స్నానం చేసుకొని ఇంకా అన్ని ఆ పరోపకారిణి సభ యొక్క ఇవన్నీ చూసుకున్నాడు. అందరికి చెప్పవలసిన ఉపదేశాలు చెప్పాడు. సాయంత్రం 5, 6 అయింది కాగానే, హే భగవాన్, తేరీ ఇచ్చా పూర్ణ హో, తూనే అచ్చి లీలా కియా,
అని ఈ చివరి మాటలు చెప్పి శరీరాన్ని వదిలిపెట్టేశాడు. అంతకంటే ముందు ఈశ్వర స్తుతి, ప్రార్థన, ఉపాసన మంత్రాలు చదువుకున్నాడు, ధ్యానం చేశాడు. ఈ మాటలు విన్నటువంటి నాస్తికుడైన గురుదత్త విద్యార్థి అనే వ్యక్తి మారిపోయాడు. ఏమిటి, ఒక వ్యక్తి చనిపోయేటప్పుడు ఇంత ప్రశాంతంగా భగవంతుని ప్రార్థన చేసి ఈ అపవిత్రలు పెట్టి ఆగిపోతున్నాడు ఏంటి, చావడం అంటే అందరూ భయపడతారే, ఈయన భయపడటం లేదు ఏంటి, కారణం ఏంటి అని ఆలోచించి ఆయన గొప్ప భక్తుడు, వేద భక్తుడైపోయాడు ఆ గురుదత్త విద్యార్థి. అంటే మహర్షి దయానందుడు పోతూ పోతూ కూడా ఒక వ్యక్తిలో మార్పు తీసుకొచ్చాడు. గొప్ప విద్వాంసుడైన, కానీ నాస్తికుడు, దేవుడు లేడు ఏం లేదు అని నమ్మేవాడు. అటువంటి వ్యక్తి ఇదంతా చూసి మారిపోయాడు. కాబట్టి మనము ధర్మకార్యాలు చేస్తే ఫలితం తప్పకుండా ఉంటుంది. మరి ఈ కాలుష్య వాతావరణంలో కూడా ఇంకా మనం ఏదో చేయగలుగుతున్నాం కొంతమంది సహాయం వల్ల. మరి ఏముంది ఇక్కడ, ఇప్పుడంతా కూడా కిడ్డీ పార్టీలు, ఫామ్ హౌస్లు, పార్టీలు, తాగుడు, తినుడు, ఎగుడు, తూర్పుడు తప్ప డీజిల్ పెట్టుకోవడం, ఎగరడం. ఇంకా ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు గంతులు వేస్తుంటారు. పెళ్లిలో చూడండి, అమ్మాయి ఎగురుతుంటుంది, అబ్బాయి పాటలు పెడతారు, అమ్మాయి ఎగురుతుంది, అబ్బాయి. ఇంతకుముందేమో అమ్మాయి భావన మధ్య వాడేవాడే ఎగిరేవాడు. ఇప్పుడు వాళ్ళ కాలం పోయింది, అమ్మాయి అబ్బాయి ఎగురుతారు, గంతులు వేస్తారు. వాళ్ళ కోసం ట్రైనింగ్ కూడా ఇస్తున్నాడు ప్రత్యేకంగా, ఎట్లా పెళ్లి రోజు గంతులు వేయాలి. ఈ గంతులు వేసే పెళ్ళాము ఏం సంసారం చేస్తుంది, ఏ రకంగా కుటుంబాన్ని చూసుకుంటుంది, పిల్లలకి ఏం సంస్కారం నేర్పిస్తుంది, ఎవరు ఆలోచించట్లే. అత్తొద్దు, మామొద్దు, తమ్ముడొద్దు, మరిదొద్దు, ఎవ్వరొద్దు అనేటటువంటి మనస్తత్వాలు మాత్రం బాగా ఉన్నాయి. పోని అందరూ పోతే పోయారు. కనీసం భర్తనన్నా ప్రేమిస్తుందా, గౌరవిస్తుందా, ఆదరిస్తుందా, ఆ భర్త కన్నా వండి పెడుతుందా అంటే అది కూడా లేదు. అంటే పూర్తిగా ఇంకా సర్వనాశనం అన్నమాట. సర్వనాశనం వైపు మనిషి, మానవ సమాజం వెళ్ళిపోతుంది. ఎందుకంటే ధర్మం లేదు, సత్యం లేదు, న్యాయం లేదు. ఈ పూటకు తిన్నామా, ఉన్నామా. అంటే మేము అందుకోసమే ఇక్కడ మేము చెప్తూ ఉన్నాము, ఇవన్నీ కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నాయి. మనం తెలుసుకొని చక్కదిద్దుకుంటే కుటుంబమే స్వర్గంలాగా మారిపోతుంది. ఇది కష్టమైనది ఏమీ కాదు. తప్పులు తెలుసుకొని దిద్దుకోవడం వల్ల నష్టమేమీ లేదు. దిద్దుకోవాలి. మనిషి అని అందుకోసమే ఉన్నది. మనిషికి తెలివి ఎందుకు ఇచ్చాడు దేవుడు, మానవ జన్మ ఎందుకు ఇచ్చాడు, చెడు ఏమిటో మంచి ఏమిటో తెలుసుకొని చెడును వదిలిపెట్టేసి మంచి వైపు మనం రావాలి. రావడానికి గురువులు ఉపదేశిస్తున్నారు, మార్గదర్శనం చేస్తున్నారు. అది కూడా గ్రహించుకోకపోతే ఇంకేమీ లేదు. కాబట్టి కుటుంబ జీవితము భ్రష్టు పట్టిపోయింది. ఆ భ్రష్టు పట్టిన కుటుంబ జీవితం బాగు కావాలంటే గురువుల యొక్క ఉపదేశాలు గ్రహించుకొని మన జీవితాలను చక్కదిద్దుకోవాలి. శాస్త్రాలు చెప్పిన విషయాలని గురువులు చెప్తున్నారు. సొంత కబుర్లు ఏం లేవండి నేను సొంతంగా కనుక్కునేవి ఏం లేవు. కాకపోతే ఈనాడు సమాజాన్ని చూసిన తర్వాత అసలు పూర్వం మహర్షులు ఏం చెప్పారు, మన పూర్వీకులు, మన తాత తండ్రులు ఎలాంటి బతికారు, మనం ఎందుకు ఇంత నీచంగా దిగజారిపోతున్నాం అని ఎవరో ఆలోచించడం. డబ్బున్న వ్యక్తి అలాగే చేస్తున్నాడు, సరే డబ్బు గతి లేని వ్యక్తి అలాగే చేస్తున్నాడు. కాబట్టి బుద్ధి లేకపోయినప్పుడు డబ్బు ఉంటే ఏమిటి, డబ్బు లేకపోతే ఏమిటి, అందరూ కూడా ఒకటే. కాబట్టి ఈ విజయదశమి గొప్ప సందేశం ఇస్తుంది. ఆసురీ శక్తులను జయించు, ఓడించు అని. మరి ఆసురీ శక్తులు మనలోనే కొలువై ఉన్నప్పుడు ఎలా ఓడిస్తాము అంటే అంతర్ముఖమై వాటిని మనం జయించుకోవాలి. జయించకపోయినా కనీసం అదుపులో, కంట్రోల్లో పెట్టుకున్నా కూడా మనం జీవితాన్ని సుఖశాంతులతో గడపవచ్చు.